ఆండ్రాయిడ్ ఫోన్లో జాగ్రత్త లేకుండా ఏదో ఒకటి క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. ఏపీకే ఫైళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. సైబర్ మోసగాళ్లు ట్రెండ్ను అనుసరిస్తుంటారని, గ్యాస్ కొరతను వాడుకొని ఇప్పుడు ఆ తరహా ఆప్షన్లు పంపుతున్నారని తెలిపారు. వాటి నుంచి అప్రమత్తంగా ఉండాలంటూ డీజీపీ తెలిపారు. గ్యాస్ కనెక్షన్ రీకేవైసీ అంటారు, ప్రభుత్వ పథకాల కోసం అంటారు, ఏదో ఒకటి చెప్పి ఏపీకే ఫైళ్లు డౌన్లోడ్ చేయిస్తారు. వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు అడిగి ఫోన్ యాక్సెస్లోకి తీసుకుంటారు. బ్యాంకు లావాదేవీలు జరిపి మొత్తం డబ్బు ఖాతాలోంచి లాగేస్తారు. జాగ్రత్త అంటూ డీజీపీ అప్రమత్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఏపీకే ఫైల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ధారించుకోకుండా డౌన్లోడ్ చేయవద్దని సూచించారు. ఒకసారి ఫోన్ ఆపరేషన్ సైబర్ నేరగాడి చేతిలోకి వెళ్ళిందంటే మీ ఖాతాలోని సొమ్ము కాజేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసే లోపే విదేశాల్లోని క్రిప్టో ఖాతాల్లోకి డబ్బు చేరిపోతుందని డీజీపీ గుప్తా వివరించారు. వాట్సాప్, టెలిగ్రామ్ తదితర సోషల్ మీడియా మార్గాల్లో వచ్చే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయకపోవటమే ఉత్తమమని చెప్పారు. అవి ఇన్స్టాల్ అవగానే ఎస్ఎంఎస్లు, కాల్స్, కాంట్రాక్టులు, బ్యాంక్ ఖాతాలు, పాస్వర్డ్లు అన్నీ అవతల వ్యక్తులు సులభంగా లాగేస్తారన్నారు. అవి మీకు అవసరం అనిపిస్తే నేరుగా ప్లేస్టోర్లో వెతికి సరిచూసుకున్నాకే నిర్ణయం తీసుకోండి. ఫోన్ సెట్టింగ్స్లో ఇన్స్టాల్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్ అనే ఆప్షన్ను డిజేబుల్ చేసుకోండి. పొరపాటున ఎవరైనా మాల్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే వెంటనే ఫోన్ రిబూట్ చేసుకోండి. 50,000 రూపాయల ఫోన్ 8,000కు, 4 కిలోల డ్రై ఫ్రూట్స్ 400 అంటూ వచ్చే ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్ల బారిన పడద్దు. ఒకవేళ ఎవరైనా మోసపోతే టోల్ ఫ్రీ నంబర్ 1930 ఫోన్ చేయండి. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా వీడియో కాల్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడద్దు. అటువంటిదేది మన దేశ చట్టంలోనే లేదు. బెదిరిస్తే బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ము బదిలీ చేయొద్దు. అలాంటి ఫోన్ కాల్స్ వస్తే మీ సమీప పోలీసులకు ఫిర్యాదు చేయండి అని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు. సైబర్ క్రైమ్ బాగా ఇంక్రీజ్ ఉంది. ఇక్కడ క్రైమ్ రిజిస్ట్రేషన్ లో డిక్రీజ్ ఉంది. బట్ ఓవరాల్ గా కంప్లైంట్స్ లో బాగా ఇంక్రీజ్ ఉంది. ఈ సోషల్ మీడియా యాప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి.